తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. రేసులో చాలా మంది ఉండగా అనూహ్యంగా బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు తెరపైకొచ్చింది. అయితే తనకు ఎలాంటి సమాచారం లేదని, బాధ్యతలు అప్పగిస్తే నిర్వహించేందుకు సిద్ధమంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మనతో బీజేపీ మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు గారు ఉన్నారు. వారి యొక్క పేరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. సో వారు ఏమంటున్నారు, వారికి ఏమైనా సమాచారం ఉందా, వారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కాబోతున్నారు? వారి మాటల్లో వినేటువంటి ప్రతినిధి. సార్ చెప్పండి, మీ పేరు ప్రస్తుతం తెరపైకి వచ్చినటువంటి నేపథ్యం, మీరే బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు కాబోతున్నారని చెప్పేసి జరుగుతున్నటువంటి ప్రచారం. ఈ విషయంలో నాకైతే సమాచారం లేదు. అయితే కొన్ని పేర్లు ప్రచార సాధనాల వల్ల మాకు తెలుస్తూ ఉన్నాయి. 4-5 పేర్లు, దాని సీనియర్ పేర్లు కొంతమంది ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి పేర్లు ఉన్నాయి, కొంతమంది సీనియర్ల పేర్లు పేర్లు నడుస్తూ ఉన్నాయి. అంటే నేను ఇస్తే నేను చేస్తాను, అంతేగాని నేను నాకే వస్తుంది, నాకే ఇవ్వాలి అనేది ఎక్కడ కూడా నేను అడగలేదు, చేయలేదు. పార్టీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. బీజేపీలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ యొక్క నిర్ణయం జరుగుతుంది. ప్రజల ఒక సమస్యలపైన పోరాడి దానిపైన పార్టీ కోసం పనిచేసి పార్టీ కార్యకర్తలతో కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉండాలి అనేటటువంటి ఆలోచన చాలామందికి ఉన్నది. దాన్ని బట్టి ఆ ఒక నిర్ణయం తీసుకునేది మన అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా, ఎవరిని చేసినా కూడా మీ అందరం కలిసి పనిచేసేటటువంటి ఆలోచనలు ఉండవు. అదే ఒకవేళ మీకే కనుక పార్టీ ఒక అవకాశం ఇచ్చి మిమ్మల్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపిక చేస్తే మీ యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా బీజేపీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయం అనేది భారతీయ జనతా పార్టీయే. ప్రజలు బీజేపీ తరఫున చూస్తూ ఉన్నారు. బీజేపీ ఆలోచన, బీజేపీ యొక్క ఏదైతే సిద్ధాంతం ఉందో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కేంద్రంలో ఏ విధంగా మోదీ గారి ఒక పనిచేస్తూ ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ విధంగా పనిచేశారు. వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏంటంటే మాకు కూడా ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనే ఆలోచనలు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా నాకు అవకాశం ఇస్తే నేను పార్టీ కోసం పనిచేస్తాను, పార్టీని అధికారం తీసుకువచ్చేటటువంటి దిశలో పనిచేస్తాము అనేది నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీయే మాకు రక్షణ, బీజేపీనే మాకు శ్రీరామ రక్ష అనే ఆలోచనలు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ మంచి నిర్ణయం తీసుకుంటుంది. ఒక రాజకీయాల్లో నిర్ణయం సమయానికి తీసుకుంటే, అంటే అది ఉద్యమం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, దాన్ని ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు అవినీతి కానీ, గత ప్రభుత్వం చేసిన అవినీతి కానీ దాని మీద పోరాటం తప్పకుండా సాగిస్తాం. ఇది రామచంద్రరావు గారు చెప్తున్నటువంటి విషయం. తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి వచ్చేందుకు తాను కృషి చేస్తానని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రభాకర్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.